మీకు మీ పూర్వజన్మ మరియు చిన్నతనం పసితనంలో ఏమేం చేశారో ఎలా గడిపారో గుర్తున్నాయా? కానీ ఒక యోగి ఆత్మకథలో మనం యోగానంద గారి గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అక్కడ యోగానంద గారికి ఆయన పసితనం అలాగే పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఆయనకి గుర్తున్నాయి. పూర్వజన్మలో ఆయన హిమాలయాల ప్రదేశాలలో జీవించినట్లుగా ఆయనకి ఆలోచనలు వస్తూ ఉండేవని. అదేవిధంగా పసితనంలో మనసు యొక్క అలజడులు, అదేవిధంగా శరీరం యొక్క అసక్తత, ఏదో స్పష్టంగా బయటికి చెప్పాలి అనే ఆలోచనలు, కానీ శరీరం సహకరించక ఏమీ చేయలేని పరిస్థితి, గుక్కపట్టి ఏడవడము, అమ్మ లాలింపులు, నడవాలి అనే తొలి ప్రయత్నాలు, ఇట్లా అన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో సాధించినటువంటి విజయాలన్నీ కూడా ఆయనకి గుర్తున్నాయి.